తొర్రూరు మున్సిపాలిటీ ఎలక్షన్స్ 11వ తారీఖున ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇప్పటికే ప్రచారం జోరు అందుకుంది. ఎక్కడ పోయినా కానీ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల టైంలోనే 20 కోట్ల నిధులు కూడా రావడం జరిగింది తొర్రూరు మున్సిపాలిటీకి. దాంతోపాటుగా 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, లేకపోతే మినీ ట్యాంక్ బండ్కి కూడా ఒక ఆకారం వచ్చింది. ఇప్పుడు అంటే ఒక కట్ట అనేది దానికి ఒక ఆకారం వచ్చింది. తప్పకుండా మినీ ట్యాంక్ బండ్ హైదరాబాద్ దాంతో పోటీ పడే విధంగా చేపిస్తాను మాట ఇచ్చిన. దానికి ఒక 5 కోట్లు ఆల్రెడీ కేటాయించడం కూడా జరిగింది. ఇంకా కూడా ఎంత అదనంగా అవసరమైనా కానీ దాన్ని మంచిగా చేసుకుంటాం. అట్లనే సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఫైర్ స్టేషను నిన్న మినిస్టర్ గారే మాట ఇచ్చిండ్రు. అతను గెలిచిన 3వ నెల నుంచే దానికి ప్రయత్నాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఎన్నో సందర్భాలలో మినిస్టర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళి చెప్తే వారు కూడా సానుకూలంగా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ రిజిస్టర్ ఆఫీసు ఎప్పటి నుంచో కోరిక తొర్రూరు ప్రజలది, తప్పకుండా అది వస్తుంది. ఇంకా వేరేవి ఏమైతే ఉన్నాయో కొన్ని రోడ్లవి 9.5 కోట్ల జీవో ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ కంకర పోసి వదిలేసిన రోడ్లవి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం వల్ల అది కొంచెం చేయలేకపోయినాం. ఎందుకంటే జీవో తెచ్చుకున్నా కానీ ప్రత్యేకంగా మళ్ళీ 9.5 కోట్ల సపరేట్ జీవో వచ్చింది. మన దగ్గర నిధులు ఉన్నా కానీ కాంట్రాక్టర్ చేయలేదు. కానీ ఇప్పుడు మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. తప్పకుండా అది కూడా చేస్తాం. ఇంకా మన 15 కోట్ల ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే పార్టీ జెండా ఒక్కటే వాళ్ళకి కనిపించిందో ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. ఇంకొకటి ఇంద్రమ్మ ఇళ్ళదైతే ఇందాక కూడా చెప్పిన ఆల్రెడీ 1వ విడత అయిపోలేదు. చాలామంది ఇంకా దాన్ని గృహప్రవేశాలే చేసుకోలేదు. అంతలోనే 2వ విడత కూడా వచ్చేసింది. అంతేగాని గత ప్రభుత్వం లెక్క ఏదో కోడిని కట్టేసి కోట శ్రీనివాసరావు గారు ఒక సినిమాలో కోడిని కట్టేస్తారు కదా, కోడిని కట్టేసి ఇగో 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 అని చూపించి మభ్యపెట్టి ఎలక్షన్స్ అయినాక అది ఇదని చెప్పి మభ్యపెట్టేది కాదు. ఇల్లు వచ్చినాయి, జనాలు కట్టుకున్నారు, మళ్ళీ అప్పుడే 2వ విడత వస్తుంది. అవన్నీ కూడా వాస్తవాలు అందరు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. అవేం దాచిపెట్టేటివి కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా తప్పకుండా మేమే గెలుస్తున్నాం. ఇక్కడ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.